హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీకాంత్ వాళ్ళ అమ్మగారు తులసిని శ్రీకాంత్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి లక్ష్మిని కలవడానికి వస్తారు. ఇక ఆవిడని సగౌరవంగా లోపలికి తీసుకెళ్తారు. ఇక అక్కడున్న ఉమ్మడి కుటుంబాన్ని చూసి శ్రీకాంత్ వాళ్ళ అమ్మగారు చాలా సంతోషపడతారు. ఇలా అంటుంటారు ఆవిడ, ఉమ్మడి కుటుంబం అందరూ కలిసి ఉంటున్నారు, చాలా బాగుంది అని అంటూ తన కొడుకు గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నా కోడలు, మా మనవరాలు నెలల పిల్లగా ఉన్న వయసులోనే అనారోగ్యంతో చనిపోయింది. కోట్ల ఆస్తి ఉంది, కానీ పాపకి తల్లి ప్రేమ లేదు అనగానే లక్ష్మి చాలా బాధపడుతుంది. ఇంకా మళ్ళీ శ్రీకాంత్ వాళ్ళ అమ్మగారు ఇలా అంటుంటారు, అందుకని నా మనవరాలికి తల్లి ప్రేమ అందించడానికి మీ తులసిని మా శ్రీకాంత్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను అని అంటుండగా అయోమయంలో పడిపోతుంది లక్ష్మి. బయటికి వెళ్ళాక శ్రీకాంత్ వాళ్ళ అమ్మగారు తులసి వాళ్ళ అమ్మగారి చేయిని పట్టుకొని, నా రాముడికి తగ్గ జోడి సీతమ్మ తులసి అని అనుకుంటున్నాను, ఆలోచించండి అని అంటూ ఉంటుంది ఆవిడ. ఇక రాత్రిపూట అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు. ఇక జాను వాళ్ళ నాన్నగారిని ఇలా అడుగుతూ ఉంటుంది, విషయం ఏంటో చెప్పండి నాన్న అని అంటుండగా తులసికి ఒక మంచి సంబంధం వచ్చింది అని అతను చెప్తూ ఉంటాడు. కంగ్రాట్స్ అక్క అని జాను తులసికి చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మగారు ఇలా అంటుంటారు, అతను ఎవరో కాదు, తులసి పనిచేసే కంపెనీ చైర్మన్ శ్రీకాంత్ గారు అనగానే షాక్ అవుతుంది తులసి. ఇప్పుడు తులసి నిర్ణయం ఏంటి? శ్రీకాంత్ని పెళ్లి చేసుకోవడానికి తులసి ఒప్పుకుంటుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.